హాయ్ అండి. ఇది 2 లేయర్ ఫ్రాక్ది. ఇంతకు ముందైతే నేను కటింగ్ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఇది వచ్చేసి ముందు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాము. ఫ్రాక్ది యోక్ పార్ట్ది ఉక్సులు కాజాల్ పట్టి వైపు నెక్ వైపుని ముందు స్టిచ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ అంటే పైన సైడ్ ఉంటుంది కదా, ఒరిజినల్ క్లాత్ది లోపల వైపు కాకుండా పై పక్క లైనింగ్ అనేది వేసుకుని నెక్కి ఉక్సులు కాజాలు పట్టి ఉండే సైడ్ అయితే స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత టక్స్ అయితే పెట్టుకోవాలండి నెక్ పార్ట్ వైపు. అట్లా టక్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్ షేప్ అనేది రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. అలా పెట్టేసుకుని తిప్పేసుకుని దాని మీద సన్నగా ఒకటే లైన్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లైనింగ్ బయటికి రాకుండా చూసుకోవాలండి. కుట్ అనేది మొత్తం ఒకటే లెవెల్లో పడేలా చూసుకోవాలి. రెండు పక్కల అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసేటప్పుడు ఉక్సులు కాజాల పట్టీల కోసం 1.5 ఇంచెస్ అయితే మనం ఎక్స్ట్రా తీసుకున్నామండి బ్యాక్ పార్ట్ సైడ్. ఇక్కడ కుట్లోకి ఒక 1/4 ఇంచ్ పోతుంది కాబట్టి 1.5 ఇంచ్కి అయితే నేను ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఉక్సులు కాజాలు పట్టి ప్రత్యేకంగా అటాచ్ చేసుకోనక్కర్లేదు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఆ 1.5 ఇంచుని ఫోల్డింగ్ చేసేసి అయితే కుట్టేసుకుంటున్నాను. రెండు పక్కల అలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత చక్కగా చూసుకుని ఒక 2 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఉక్సులు కాజాలు పట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇట్లా బాక్స్ లాగా అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి నేను. ఎక్స్ట్రా ఇట్లా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత చుట్టూ అయితే కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. షోల్డర్కి, నడుముది, సైడ్ పార్ట్ అన్నిటికీ అయితే కుట్లు అయితే వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసుకుంటున్నానండి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది కూడా ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, దానికి పై సైడ్ అంటే రైట్ సైడ్ వేసుకోవాలి. లైనింగ్ అనేది వేసుకుని దీన్ని కూడా నెక్ పార్ట్ స్టిచ్ చేసేసుకుని తిప్పేసేసుకోవడమే. ఎటువంటి నెక్ పీసులు వేరే సపరేట్ నెక్ పీసులు ఏమీ అవసరం ఉండదండి. ఇట్లా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా నెక్ పార్ట్ని తీసేసి తర్వాత చిన్నగా టక్స్ అయితే పెట్టేసుకుని తిప్పేసేసుకుని కుట్టేసుకోవడమే. అట్లా తిప్పేసుకున్న తర్వాత కూడా ఒక స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే క్లాత్ అనేది జరగకుండా చక్కగా ఉంటుంది. నెక్ షేప్ అనేది కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత చుట్టూ కూడా మొత్తం స్టిచెస్ అయితే వేసేసుకుంటున్నాను. షోల్డరు, చంక పార్టు, నడుం పార్టు ఇవంతా కుట్లు వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం తీసేసుకోవాలి. తర్వాత కింద లేయర్స్కి అయితే మనం క్లాత్ తీసుకున్నాం కదండి, ఆ లేయర్స్ని అయితే నేను జిగ్జాగ్ మిషన్తో చుట్టూ 2 అంచులను అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు మనం యోక్ పార్ట్కి హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసుకున్నాము. యోక్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ వైపు మన హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు
ఎప్పుడు షోల్డర్ మీద ఉన్న స్టిచ్ అనేది కుట్ అనేది బ్యాక్ పార్ట్ వైపు తిప్పుకుని హ్యాండ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. షోల్డర్ జాయింట్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ని బ్యాక్ పార్ట్ వైపు తిప్పుకుని అప్పుడు మనం హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలి. రెండు షోల్డర్ల మీద కుట్టు బ్యాక్ పార్ట్కి చూపించే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నానండి. హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నప్పుడు కూడా 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి ఒకే లైన్లో. తర్వాత చిన్న చిన్న రఫిల్స్ కోసం ఇట్లా 5వ నెంబర్లో పెట్టుకుని ఈ లేయర్స్కి తీసిన క్లాత్ని అయితే 5వ నెంబర్లో పెట్టుకుని లూజ్ కుట్ అయితే వేసుకుని ఒక థ్రెడ్ని పట్టుకుని అయితే నేను మెల్లగా ఇలా లాగుతున్నానండి. ఇలా లాగడం వల్ల కుచ్చు అనేది చక్కగా మనము వచ్చేస్తుంది. ఇప్పుడు యోక్ పార్ట్కి అయితే అటాచ్ చేస్తామన్నమాట. అడ్జస్ట్ చేయడం కూడా ఈజీనే. ఇట్లా 5వ నెంబర్ కుట్టు లూజ్ కుట్టేసుకుని అటాచ్ చేసుకుంటే, ఇప్పుడు మనం యోక్ పార్ట్ది ఇది ఒరిజినల్ సైడ్ పెట్టాను కదండి. ఒరిజినల్ సైడ్ ఈ లేయర్ది ఉంది కదా ఈ ముక్క, దీని ఒరిజినల్ సైడ్ కూడా యోక్ పార్ట్ మీద పడేలాగా పెట్టుకోవాలి. అంటే రివర్స్ వైపు మనం కుట్ అనేది వేస్తున్నాం అనమాట. రివర్స్ సైడ్ లేయర్ది రివర్స్ సైడ్ కుట్ అనేది వేస్తున్నాం అనమాట. అలా డబల్ స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. తర్వాత సెకండ్ లేయర్ కూడా అలాగే 5వ నెంబర్ స్టిచ్ అనేది వేసుకుని చక్కగా రఫిల్స్ అయితే సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసేసుకుని ఆ లేయర్కి ఎంత కావాలో అంతవరకు అయితే రఫిల్స్ని లాక్కున్నాను. తర్వాత దాన్ని కూడా ఒక 2 స్టిచెస్ అయితే వేసేసుకుంటున్నాను. నా దగ్గర క్లాత్ తక్కువ ఉండడం వల్ల ఖర్చు అయితే చాలా తక్కువ తీసుకున్నానండి. అందుకే చూసి జాగ్రత్తగా మెల్లగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. 2 లేయర్స్ అటాచ్మెంట్ అయితే అయిపోయిందండి. తర్వాత లైనింగ్ పార్ట్కి చిన్న అతుకు పడింది. ఆ అతుకునైతే కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసుకుంటున్నాను ఇలాగా. తర్వాత అలా ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ని మనకి కుట్లన్నీ బయటకు కనిపించకూడదు అనుకుంటే అదిగోండి అలా కుట్టుకోవాలి. అంటే మధ్యలో యోక్ పార్ట్ అటుపక్క లేయర్ది ఇటుపక్క లైనింగ్ది వస్తే స్టిచెస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ సైడ్ స్టిచెస్ అయితే వేసేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ అయితే 4 ఇంచెస్ ఉందండి. తర్వాత మనం బొందులు కూడా రెడీ చేసుకోవాలి కదా. ఓ పక్క 2 ఇంచెస్ ఇంకో పక్క 3 ఇంచెస్ ఉండేలాగా క్రాస్గా అయితే కట్ చేసుకుని ఇట్లా స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా చిన్న చీపురు పుల్ల కానీ ఏదో సహాయంతో మనం తిప్పేసుకుంటే ఇవైతే రెడీ అయిపోతాయి బొందులు. చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా ఈ బొందులు అనేవి ఉంటేనే ఫ్రాక్ ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. తర్వాత బ్యాక్ పార్ట్కి అయితే ముందు దాన్ని కొంచెం ఒక స్టిచ్ లాగా వేసేసుకుని అటాచ్ చేసేస్తున్నాను. తర్వాత హ్యాండ్ సైడ్ నుంచి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి. సైడ్ స్టిచ్ నడుము వరకు స్టిచ్ వేసుకుని అక్కడి నుంచి ఒరిజినల్ పార్ట్కి ఒక 2 స్టిచ్లు, లైనింగ్ పార్ట్కి ఒక 2 స్టిచ్లు అయితే వేరువేరుగా వేసుకోవాలి. ఇట్లా సపరేట్ చేసుకుని ప్రతిదీ 2 స్టిచెస్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్టిచ్ లూజ్ అవ్వకుండా వదిలేకుండా అయితే ఉంటుంది.
ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని అయితే జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో స్టిచ్ హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లైనింగ్ క్లాత్ని అయితే స్టిచ్ చేసేసుకోవడం. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ ఖర్చు వదిలేయక్కర్లేదు. 2 సైడ్స్ మొత్తం అటాచ్మెంట్ అయితే. ఫైనల్ లుక్ అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.